అనగనగా ఒక ఊర్లో పరమానందయ్య అనే గురువు ఉండేవాడు. ఆయనకు చాలా మంది శిష్యులు ఉండేవాడు. వాళ్ళు మంచివాళ్లే, కాని కొంచెం అమాయకులు. గురువు చెప్పిన మాటను సరిగ్గా అర్థం చేసుకోకుండా అలాగే పాటించేవాడు. ఒకరోజు పరమానందయ్య గారు తన శిష్యులతో కలిసి పక్క ఊరికి వెళ్ళాడు. ఆ ఊర్లో ఒక మంచి మనిషి గురువుగారికి ఒక మేకను బహుమతిగా ఇచ్చాడు. పరమానందయ్య గారు సంతోషంగా శిష్యులతో అన్నాడు, ఈ మేకను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి. శిష్యులు అందరూ మేకను చూసి ఆలోచించారు. మా గురువుగారు చెప్పారు కాబట్టి ఈ మేకను చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఒక శిష్యుడు అన్నాడు, మేకను తాడుతో కట్టి నడిపిస్తే అది అలసిపోదా? ఇంకొక శిష్యుడు అన్నాడు, అవునాడు, అవును, మేకకు కష్టం రాకూడదు, మనమే దాన్ని మోసుకెళ్దాం. వెంటనే నలుగురు శిష్యులు కలిసి మేకను జాగ్రత్తగా భుజాలపై ఎత్తుకున్నారు. మేక ఆశ్చర్యంగా చూసింది. మే మే దారిలో వెళ్తున్న ప్రజలు ఆ దృశ్యం చూసి నవ్వడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి ఆశ్చర్యంగా అడిగాడు, అయ్యో, మేకను ఇలా ఎందుకు మోస్తున్నారు? శిష్యులు గర్వంగా చెప్పారు, మా గురువుగారు పారు మా గురువుగారు మేకను జాగ్రత్తగా తీసుకెళ్లమన్నారు. మేక నడిస్తే అలసిపోతుంది కాబట్టి మేమే మోస్తున్నాం. అది విని అందరూ పెద్దగా నవ్వారు. "హహహ." కొంతసేపటి తర్వాత శిష్యులు ఇంటికి చేరుకున్నారు. పరమానందయ్య గారు మేకను శిష్యుల భుజాలపై చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన అన్నాడు, అయ్యో, అమాయకులారా! మేకను తాడుతో నడిపించాలి, దాన్ని ఇలా భుజాలపై మోసుకెళ్లడమేమిటి? శిష్యులు తలలు గోక్కుంటూ అన్నారు, గురువుగారు, మీరు జాగ్రత్తగా తీసుకెళ్లమన్నారు కదా. పరమానందయ్య గారు నవ్వుతూ చెప్పారు, జాగ్రత్త అంటే బుద్ధిగా ఆలోచించి పనిచెయ్యాలి, మాటను అర్థం చేసుకోకుండా చేయకూడదు. శిష్యులు తమ తప్పు తెలుసుకున్నారు. ఇకనుంచి ఏ పని చేసినా ముందుగా ఆలోచిస్తామని గురువుగారికి మాట ఇచ్చారు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, ఏ పని చేసినా ముందుగా ఆలోచించాలి. పెద్దలు చెప్పిన మాటను సరిగ్గా అర్థం చేసుకుని చెయ్యాలి. కథ నచ్చితే మరిన్ని మంచి కథల కోసం మళ్ళీ కలుద్దాం.